దేవునికి మహిమ కలుగునుగాక. రండి మరొకసారి దేవుని వాక్యము ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రియులారా, మరి ఈ 8వ తారీఖు ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రపంచ పెంతెకోస్తు ప్రార్థనా దినోత్సవం అని దీనిని మరి ప్రకటించారు. ఈరోజు ఏమిటి పెంతెకోస్తు అనుభవం, ఎందుకు ఈ ప్రత్యేకమైన పెంతెకోస్తు ప్రార్థన అన్నారంటే, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే ఈ పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దిస్ ఈజ్ పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్. పెంతెకోస్తు అనుభవం అంటే అది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గ్రహించాల్సింది, పెంతెకోస్తు పండగ దినమున వారు పొందినటువంటి అనుబంధం, అది అనుభవం పరిశుద్ధాత్మతో. ఈ అనుబంధాన్ని అక్కడి నుంచి మరి మనం పొందుకోవడం మొదలుపెట్టాం. ఈ అనుభవాన్ని పెంతెకోస్తు దినమున ఆ రోజుల్లో అక్కడ ఉన్నవారు అనుభవించినట్లుగా ఇప్పుడు మనం చదివిన లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఇలాగా మీరు ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, అనుబంధంలోనికి, అనుభూతిలోనికి మీరు వెళతారని ప్రభువైన యేసు అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలోనే ప్రారంభంలో వారు పరలోకానికి వెళ్ళిపోయే సమయంలో చెప్పారు. అక్కడ 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోకండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఏమిటా తండ్రి చేసిన వాగ్దానం? ఆ వాగ్దానం ఏమిటో తెలుసా అండి ప్రియులారా? యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందుతారు. ఇది తండ్రి ఇచ్చిన వాగ్దానం. ఇది ఈ పెంతెకోస్తు దినమందు నెరవేరింది. అందుకనే రేపు అనగా మనం ఆరాధిస్తున్నటువంటి ఆ ఆరాధనలో ఈ విధమైన అనుభవంతో కూడి జరిగిస్తాము. కనుకనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకండి. ఇక్కడి నుంచి యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఏ స్పెషల్ అనుభవం, ఒక ప్రత్యేకత మీరు పొందబోతున్నారు అని ప్రభువైన యేసు చెప్తున్నారు. మరి ఈ పరిశుద్ధ ఆదివారం తర్వాత అంటే రేపటి నుంచి మన బ్రతుకులో ఈ పరిశుద్ధాత్మ అనుభవంతో మనం ముందుకు సాగడానికి ఈ పెంతెకోస్తు ప్రార్థన ఆదివారం మనకు ఉపయోగపడుతుంది. అక్కడ ప్రభువైన యేసు అంటారు, నా వలన మీరు పొందిన తండ్రి వాగ్దానం నెరవేర్చబడబోతోంది. అయితే ప్రియులారా, ఇది ఈరోజు చాలామందికి అర్థం అవ్వట్లే. అప్పుడున్న శిష్యులకు కూడా అర్థం కాల. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా, ఈ కాలం ముందు ఇజ్రాయేల్కి రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడుగుతున్నారు. ఆయనేమో మీరు ఒక నూతనమైన అనుభూతిలోనికి, నూతనమైన అనుభవంలోనికి మీరు ప్రవేశపడబోతున్నారు. విచ్ గాడ్ గేవ్, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మీరు పొందబోతున్నారు అని వివరంగా చెప్తుంటే, రాజ్యం పెడతావా, అది ఏ టైంలో వస్తుంది, ఆ రాజ్యంలో మా ప్లేస్మెంట్స్ ఏంటి? ఇప్పుడు క్రీస్తులో పరిశుద్ధాత్మ అనుభవం మనకు అర్థం కాకపోతే, ఈ పరిశుద్ధాత్మ వల్ల మేము అది పొందుకుంటామా, ఇది పొందుకుంటామా, ఇలాంటి వాటి మీదే మన దృష్టి ఉంది. అందుకని యేసు చాలా వేదన చెందాడండి ఆ సమయంలో. వాళ్ళు అలా అడిగిన వెంటనే దే డిడ్ంట్ ఆస్క్ అబౌట్ హోలీ స్పిరిట్, దే డిడ్ంట్ ఆస్క్ అబౌట్ ద ప్రామిస్ వాట్ గాడ్ మేడ్ త్రూ జీసస్. యేసు ద్వారా తండ్రి ఇచ్చిన వాగ్దానం గురించి వాళ్ళు అడగట్లే. వాళ్ళు ఆ పరిశుద్ధాత్మను గురించి కూడా అడగట్లే. అయ్యా, పరిశుద్ధాత్మలో బాప్తిజం అంటే ఏమిటి అని కూడా అడగట్లే. వాళ్ళు అడిగేది, నీ టైం వస్తుందా, నీ రాజ్యం పెడతావా,
ఆ రాజ్యంలో మా ప్లేస్మెంట్స్ ఏంటి? ఈ ఆలోచనలే. అప్పుడు ప్రభు అంటారు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈరోజు మనము ఈ పెంటకోస్టల్ అనుభవం అంటే ఏదేదో చెప్పుకుంటున్నాం, ఏదేదో జరుగుతోంది. కానీ ఇక్కడ అంటున్నాడు, అది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఇది రాజ్యం వస్తుందా, ఇవన్నీ అడుగుతుంటే అదన్నీ తెలుసుకోవడం మీ పని కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నాలో ఆ పరిశుద్ధాత్మ ప్రభావం ఎలా ఉంటుంది అప్పుడు చెప్తారు. అయినను అయినను అని ఉపయోగించారు ఇక్కడ. అయినను అంటే మీరు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా, ఇలాంటి పిచ్చ పిచ్చ ప్రశ్నలు వేస్తున్నా, మీ ధోరణిలో పరిశుద్ధాత్మ గురించి పరిపూర్ణమైన అవగాహన లేకపోయినా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. రెండవ మాట అంటారు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇది పరిశుద్ధాత్మ మనకిచ్చేది. ఒకటి, వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎ గ్రేట్ పవర్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ విట్నెస్ ఫర్ గాడ్. ఈరోజు టెస్టిమోనీకి విట్నెస్కి తేడా అదే. టెస్టిమోనీ అనేది సాక్ష్యం, విట్నెస్ అనేది కూడా సాక్ష్యంగానే చెప్తాం. కానీ టెస్టిమోనీ అనేది వేదికల మీద నిలబడి కొంతమంది నా సాక్ష్యం ఇంకా ఉందండి, సమయం లేదు కనుక ముగిస్తున్నాను, కానీ కొన్ని గంటలు ఉందండి. ఇది అందరి జీవితంలో ఉంటుందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి రక్షకునిగా స్వీకరించిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంటుంది. అందుకని అంటున్నాను, టెస్టిమోనీ లేనివాడు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఒక టెస్ట్తోనే టెస్టిమోనీని సంపాదించారు. వితౌట్ టెస్ట్ దేర్ ఇస్ నో టెస్టిమోనీ. కనుక ఈ టెస్టిమోనీని సాక్ష్యంగా, అద్భుతమైన సాక్ష్యం ఎవరికి లేదు, అందరికీ ఉంది. ఇది ప్రభువైన యేసుని నమ్ముకున్న ప్రతి వారిని మీరు అడిగి చూడండి, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో సాక్ష్యం ఉంటుంది. అందుకని ఈరోజు టెస్టిమోనీ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నేనేం తప్పు పట్టట్లేదండి. నన్ను ఎవరైనా అడుగుతారు, మీ టెస్టిమోనీ చెప్పండి అని. నాకు టెస్టిమోనీ చెప్పడం కాదు, టెస్టిమోనీని చూపించడం ఇష్టం. అది తేడా. టెస్టిమోనీ చెప్పడం ఏముందండి, మైక్ తీసుకొని వేదికల మీద గంటల తరబడి మనం మాట్లాడచ్చు. కానీ వేదిక మీద మాట్లాడేది టెస్టిమోనీ, వేదిక క్రింద జీవించే విధానం విట్నెస్. అందుకని ఆయన అంటాడు, మీరు నాకు సాక్షులై ఉందురు. దాని అర్థము వేదికల మీద ఎక్కి చెప్పడానికి కాదు, వేదిక క్రింద జీవించే విధానంలో సాక్షులే కనపడాలి. ఇలాగ మనలను వేదిక క్రింద సాక్షులుగా ఉంచగలిగేదే పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు ఉంటే ఈ లౌకిక పరమైనటువంటి వాటి మీద మనకు ఆలోచనలు ఉండవండి. ఆ పరిశుద్ధాత్ముడు ఉంటే ఈ లోక సంబంధమైన ఘనకీర్తుల కొరకు ఆలోచనలు మనకి రావు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే తప్పుడు బోధలు లేవు, కల్పించే కథలు లేవు, ఆకట్టుకునే ఆలోచనలు లేవు. అవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు కాదు. ఓపెన్గా చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని రుజువు చేసుకోవడం కొరకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నువ్వు రుజువు చేసుకోక్కర్లేదు, నీ ప్రవర్తన చెప్పేస్తుంది పరిశుద్ధాత్మలో నువ్వు ఉన్నావా లేదా అని. అసలు ఈ పరిశుద్ధాత్మని పరిచయం చేసింది ప్రభువుల వారు. ఈ ప్రభువుల వారు మనకి యోహాను సువార్తలో 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో ఈ పరిశుద్ధాత్మని మనకి పరిచయం చేశారు. ఆ పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినమందు, పండగ దినములలో ఆయన వచ్చారు అనేది లేఖన సత్యం. ఈరోజు పెంతెకోస్తు ప్రార్థన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం కదా. దాని అర్థం ఇదే, ఈ పరిశుద్ధాత్ముడు నీలోనికి దిగిరావడానికి, నీతో ఉండడానికి వస్తున్న సందర్భం అది. మరి ఏమిటండి పరిశుద్ధాత్ముడు చేసేది? కొన్ని విషయాలు చెప్తా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, స్వయాన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట 15, 16 కలిసి ఉంటాయి.
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఫండమెంటల్ పని. మనతో ఎల్లప్పుడూ ఉంటాడండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పరిశుద్ధాత్ముడు మీకు తోడు ఉంటాడు. మీరు ఏ ప్రయత్నమైనా చేయండి, ప్రయాణం చేయండి, ఎక్కడికి వెళుతున్న పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అది మనం మర్చిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండడు. నాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి స్థితిలో మనం ఉన్నంతసేపు మనం భయపడాల్సిన పని ఉండదు. అందుకని ఇక్కడ అంటాడు, మీతో ఎల్లప్పుడూ ఉండటకే ఆయన వేరొక ఆదరణకర్తను, అక్కడ 1 అని అంకె వేసి ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈయన మనతో ఎల్లప్పుడూ ఉండేవాడు. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు కాదు, వాక్యం చెప్పిన తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నువ్వు ప్రయాణంలో భోజనం చేస్తున్నా, ఏ కార్యంలో నువ్వు ఉంటున్నా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్ముడు చేసే ఫండమెంటల్ థింగ్స్ ఏంటి, ప్రాథమికమైన కార్యాలు ఏంటి. అక్కడే 26వ వచనానికి వస్తే 25 నుంచి చదువుతున్నాను. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అనగా ఉత్తరవాది సమస్తమును మీకు బోధిస్తాడు. ఈరోజు సమస్తాన్ని బోధించట్లేదా నీకు? సత్యమేంటో నీకు అర్థం అవ్వట్లేదా? ఎలాగ నువ్వు రకరకాలైనటువంటి కల్పన కథల వైపు తిరిగేస్తున్నావు? పరిశుద్ధాత్ముడు నీతో లేడా? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయరు, నాకెందుకు ఇలాంటిది రాదు, ఇబ్బందులు అని నువ్వు అనుకునే స్థితిలో ఉంటే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టే. కానీ నువ్వు డిస్టర్బ్ అయిపోతున్నావు. ఏ బోధ పడితే ఆ బోధకి నువ్వు ఆకర్షితులైపోతున్నావు. ఆయన బోధిస్తున్న బోధే నీలో ఉందా? ఆ బోధ కాకుండా రకరకాల బోధలు వచ్చి ఈరోజు నీ యొక్క ఆత్మీయ స్థితిని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. అందుకని పౌలు భక్తుడు గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ఆశ్చర్యపడుతూ అంటాడండి, ఏంటంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నీకు బోధ అర్థమవుతుంది అంటే ఆ బోధ నువ్వు లోపల ఎలా అనుకుంటున్నావో అలా చెబితేనే నీకు అర్థమవుతుందని అర్థం. నీకు దశంభాగాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. దశంభాగాలు ఎవరు చెప్పాడు, కొత్త నిబంధనలు ఎక్కడుంది అనే బోధ నీకు ఇష్టం. ఎందుకని నీకు ఇష్టం లేదు కనుక వీడు కరెక్ట్ పాస్టర్ అంటావు. దశంభాగాలు అడిగేవాడేమో దశంభాగాలు అడుక్కు తింటున్నాడు అంటావు. వాళ్ళేమో కొత్త నిబంధనలు ఎక్కడుంది చూపించండి. అసలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని గురించి చెప్పాలంటే పాత నిబంధన చెప్పలేదా? యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఏమన్నారో తెలుసా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను మీ సమస్త వాటిలోనూ దశంభాగం ఇస్తున్నారు, కానీ వాటిని చెయ్యొద్దని నేను అనట్లే, వాటిని చేస్తూ న్యాయంగా ప్రవర్తించండి అని కూడా చెప్పాడు. అంటే వాటిని మానక అన్నాడంటే ఉందా లేదా? దశమ భాగ ప్రక్రియ కొత్త నిబంధనలో స్వయాన ప్రభులు వారు చెప్పారా లేదా? అంటే ఇక్కడ డబ్బులు ఒకటేనా మనం ఆలోచించేది? అందువల్ల మనం ఏం చెప్తామంటే కొత్త నిబంధనలో ఎక్కడుంది, మీరు ఫలించిన కొలది ఇవ్వను, అది మంచిది. మీరు శ్రేష్ఠ భాగాలు తీసుకొచ్చి ఇవ్వండి ఉన్నది మంచిది, కానీ దశంభాగం వద్దు అన్న మాటలేదే. అది ఎక్కడో పాత నిబంధనలోనే ఉంది కదండి. అంటే ఈ సువార్త మీకు నచ్చుద్దండి. అవునండి, ఇది కరెక్ట్ బోధ. ఈరోజు ఇంత భిన్నమైన సువార్తలు ఎక్కడి నుంచి పుట్టాయి? అస్సలు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని చెప్పడానికి ముందు అసలైనటువంటి సువార్త ఏంటో తెలుసా? ఇది స్వయాన యేసుక్రీస్తు వారు చేసిన సువార్త. ఇది నేనో మరొకరో చేసింది కాదు. బాప్తిజం ఇస్తున్న యోహాను గారు చెరపట్టబడ్డారు. ఆయన చెరపట్టబడినప్పుడు యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన పరిచర్య గురించి ఏమనుంది? మార్కు సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది,
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటిస్తూ గలిలయ వచ్చారు. మరి యేసుక్రీస్తు వారు ప్రకటించిన ఈ సువార్త ఏంటి? సువార్తను నమ్మమని చెప్పిన సువార్త ఏంటి? ప్రకటించిన దేవుని సువార్త ఏంటి? ఇది యేసుక్రీస్తు వారు చేసిన పని. యేసుని గురించి నేను చెప్పొద్దనట్లే, యేసుక్రీస్తుని గురించి చెప్పడమే సువార్త అని చెబుతున్నారు కదా. మెయిన్ ఒకటి, టైం అయిపోతుందండి, కాలము సంపూర్ణంగా అయిపోయింది. రెండోది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. మూడవది, మారు మనస్సు పొందండి. నాలుగవది, అందించబడుతున్న సువార్తను మీరు నమ్మండి. ఇది బాప్తిజం ఇస్తున్న యోహాను గారు చేశారు. వారు చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు వారు చేశారు. అప్పుడు ఇలా మారు మనస్సు పొంది సువార్తను నమ్మేవారు, అయ్యా నేను మారు మనస్సు పొందాను, మరి ఇప్పుడు దైవరాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి? అప్పుడు చెప్పండి. దానికి మార్గం ఒకటి ఉందయ్యా, ఆ మార్గమే లోకరక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు. మీరు ఆ మార్గంలోకి రండి. ఇప్పుడు మారు మనసు పొందారు కదా, మీరు సువార్తను నమ్మారు కదా, దేవుని రాజ్యంలో మీకు ప్లేస్మెంట్ ఉందని తెలుసుకున్నారు కదా, టైం అయిపోతుందని కూడా గ్రహించుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఆ దైవరాజ్య వ్యాప్తిలో ఉంటూ ఆ పరలోక రాజ్యం చేరాలంటే మార్గం ఎలాగా అని ఆలోచిస్తే అప్పుడు యేసుక్రీస్తు వారి గురించి వస్తుంది ప్రస్తావన. ఇది ఈరోజు సువార్త. కేవలము యేసుక్రీస్తుని గురించి చెప్పడము అనేది అపోస్తులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, వచ్చిన యేసుక్రీస్తు వారిని యూదులు విశ్వసించలే. వారు ఈయన మెస్సయ్య కాదేమో అని అనుకున్నారు కనుక ఈయనే ఆ మెస్సయ్య, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇత్తడే అని యోహాను గారు పరిచయం చేశారు. అందుకనే సమరయ స్త్రీ మాట్లాడినప్పుడు కొంతమంది ఒక మంచి మాట అంటారు, అమ్మా ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా అంతటా మేమే విని ఈయన నిజముగానే లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు. ఇది మీకు యోహాను సువార్త 4:41 కనబడుతుంది. ఈరోజు ముందు చేయాల్సిన పని అది. అప్పుడు ఆటోమేటిక్గా సత్యం ఏంటో తెలుస్తుంది. అందుకనే పౌలు గలతీలకు రాసిన ఆ పత్రికలు అంటాడు, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల తన శాపగ్రస్తుడగును. నేను మళ్ళీ అంటున్నాను, మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్తున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవుతాడు. మనుషుల్ని సంపాదించుకోవడానికి నేను చెప్పట్లేదు, దేవుని దయను సంపాదించుకోవడానికి నేను మాట్లాడుతున్నాను. మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను మాట్లాడట్లేదు. మనుషుల్ని ఎప్పటికీ నేను సంతోషపెట్టేవాడిని అయితే దేవునికి దాసుడిని కాదు. ఈరోజు ఎందుకు ఇన్ని భిన్నమైన సువార్తలు వచ్చాయి? అసలు ఎలా మాట్లాడేస్తున్నారండి? అసలు దేవుని రాజ్యం అనేది ఒకటి ఉందని, ఆ దేవుని రాజ్యంలో మనకు స్థానం ఒకటి ఉందని, మనం మరణించిన తర్వాత ఈ ఆత్మ పరభాగ్యం చేరుతుందని, ఆ పరభాగ్యం చేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారని అర్థం కాకుండా ఉండే పరిస్థితులకి ఎందుకు వచ్చాయంటే పరిశుద్ధాత్మ సహాయం లేదు. అందుకనే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంట? సమస్తమును మీకు బోధిస్తారు. ఇది మొదటి పని. తర్వాత నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు వారు చాలా బోధించారండి. ఆ బోధలన్నీ నీకు గుర్తుండాలంటే పరిశుద్ధాత్ముడే సాయం చేస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అది హెచ్చరించేది పరిశుద్ధాత్ముడే. నువ్వు బాగా మాట్లాడుతున్నప్పుడు ప్రోత్సహించేది పరిశుద్ధాత్ముడే. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నప్పుడు నిన్ను బలపరిచేది పరిశుద్ధాత్ముడే. అలాగే నువ్వు ఒకవేళ తప్పిపోతుంటే నిన్ను పట్టుకొని బయటికి లాక్కొచ్చేది పరిశుద్ధాత్ముడే. ఈరోజు ఒకటి, ఆయన నీకు సమస్తాన్ని బోధిస్తారు. రెండోది, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయా? చెవి కోసేసాడండి ఆవేశంగా పేతురు గారు. వెంటనే యేసుప్రభు చెవి అతికించి, ఏమిటయ్యా కత్తులు పెట్టుకు తిరుగుతున్నావు అంటాడు. ఈరోజు కత్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు లేరా క్రైస్తవ్యంలో?
మరి నీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ఆ పేతురు గారి సంగతులు మనకి గుర్తొస్తే, అమ్మో నేను ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి దురాగతం చేయకూడదు అనే ఆలోచన నీకు రావాలి కదా, అవునా కాదా? ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు. నీకు అన్నీ జ్ఞాపకం చేస్తాడు. విచిత్రం ఏంటంటే 15వ అధ్యాయంలో మళ్ళీ 26వ వచనంలో ఈ పరిశుద్ధాత్ముడు చేసే మరొక పని చెప్పారు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. ఈజ్ గోయింగ్ టు మేక్ యూ టు బీ ఏ గ్రేట్ విట్నెస్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించావు కదా, మరి ఆ యేసుకున్నటువంటి సలక్షణాలన్నీ ప్రభుని అంగీకరించిన వారిలోకి రావాలిగా. ఇది ఎవరు చేస్తారు నీకు? ఎవరు చేసి పెడతారు? ఆయన గురించి సాక్షిగా ఉండడానికి, నీ బ్రతుకుని సాక్ష్యంగా చెప్పడం కాదు. ఏమో ఆ సాక్ష్యం ఒకసారి పడిపోవచ్చు, పాడైపోవచ్చు. ప్రారంభంలో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఈరోజు నిలబడలేదండి. ఈరోజు డబ్బులకి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు పెరిగిపోయారండి. ఎవరో అంటున్నారు మీరు ఇలా మాట్లాడుతున్నారు, మరి మీరు తీసుకోరా అని. నేను ఒకటే చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, పరిచర్య నిమిత్తము వారి ఇచ్చిన కానుకే తప్ప నాకు ఇంత కావాలని అడిగిన సందర్భం లేదండి. ఆయన ఎవడో అన్నాడు మీరు అడిగి పట్టుకెళ్ళారండి. నేను అడిగే పట్టుకెళ్తాను. ఎప్పుడు నాకు తక్కువైంది అనుకోండి, అయ్యా నాకు ఇంకా కొంచెం ఇవ్వగలరా అని అడుగుతాను తప్ప నాకు ఎంత ఇవ్వాలి అని అడిగిందే లేదు. అలా అడగను ఎప్పటికీ. ఓపెన్గా చెప్తున్నాను, రికార్డ్ అవుతుంది కనుక అంటున్నా. ఈరోజు నిజంగా నువ్వు ఎవరి కొరకు సాక్షిగా ఉన్నావు మిత్రమా? నీ జీవితాన్ని అద్భుతంగా నేను చెప్తానండి, నా సాక్ష్యం చెప్తానని అంటున్నావు. సాక్షిగా ఉంటున్నావా అనేది ఇంపార్టెంట్. మూడో విషయం, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు క్రీస్తు కొరకు నిన్ను సాక్షిగా ఉంచుతాడు. నాలుగో విషయంకి వచ్చేసరికి 16వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదువుతున్నా. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను. ఆయన వస్తాడు, వచ్చి పాపమును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. ఆర్ యు యాక్సెప్టింగ్ ఎవ్రీ సిన్ వాట్ ఎవర్ యు హ్యావ్ డన్ అగైనెస్ట్ గాడ్? దేవునికి విరుద్ధంగా చేస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకునే మనస్సుని ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. అయ్యో నేను తప్పు మాట్లాడేశానండి, నేను వాళ్ళని దూషించానండి, వాళ్ళని అవమానకరంగా మాట్లాడానండి, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడానండి, వాళ్ళ బోధనని నేను కించపరిచానండి, లేకపోతే వాళ్ళ యొక్క పరిచర్యను నేను ఎద్దేవా చేశానండి. ఇలాగ నిన్ను ఒప్పింప చేయగలిగేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే మనం తెలియకుండానే చేస్తున్న పాపాలు ఇవన్నీ. నా యేసుక్రీస్తు వారి అమెండ్మెంట్స్ చాలా చేశారు. మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు కొండ ప్రసంగం. ఆ కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్తారు, ఎవరిని మీరు దూషించద్దు అని. ఈరోజు ఎంతమంది ఎవరినెవరు దూషించట్లేదా? నేను మళ్ళీ అంటున్నాను, అలాగా చేసిన ఆ తప్పును ఒప్పింప చేసేది పరిశుద్ధాత్ముడు. ఇది నాలుగోది. అక్కడ ఇంకోటి అంటాడు, పాపమును గూర్చియు తీర్పును గురించియు. ఒక మంచి క్రైస్తవుడిగా తీర్పు ఉందనే భయం ఉందా? ఖచ్చితంగా తీర్పులో మనల్ని నిలబెట్టేస్తాడనే ఆందోళన ఉందా? ఈరోజు ఇక్కడ మనం రకరకాల తీర్పులు తీర్చేస్తున్నాం. రే పాస్టర్ తప్పు మాట్లాడాడురా, వాడు మాట్లాడేదంతా అబద్ధం అని నేను తీర్పులు ఇచ్చేస్తున్నాం. తీర్పులు తీర్చొద్దని, నేను తీర్పులు తీర్చడానికి రాలేదని స్వయాన రక్షకుడైన యేసు మాటలు అన్నాడు. మనకి అవి జ్ఞాపకం లేవు. మనం ఎలా తీర్పు హౌ వీఆర్ ఏబుల్ టు జడ్జ్ అదర్ పీపుల్, డు నాట్ జడ్జ్. అవన్నీ మాట్లాడితే చాలా ఉన్నాయి బైబిల్లో. ఈరోజు తీర్పు అనేది ఉంది. అయ్యో నాకెందుకు, దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఎందుకు అది రావట్లా? పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉంటే తీర్పు ఉందనే భయం ఒకటి ఉంటుంది. ఆ తీర్పులో నేను నిలబడకూడదని నా కొరకు ఆయన తీర్పు అయ్యాడు అనేటువంటి విచక్షణ ఉంటుంది. ఈరోజు తీర్పులు నువ్వు తీరుస్తున్నావంటే తీర్పుకి భయపడలేదని అర్థం. కానీ పరిశుద్ధాత్ముడు ఉంటే తీర్పుకు నిన్ను ఒప్పింపచేస్తాడు. అక్కడ ఇప్పటికీ మనం అనుకున్నాం. ఇంకొక మాట అంటున్నాడు, ఏంటో తెలుసా అండి? లోకమును తీర్పును గూర్చియు నీతిని గూర్చియు ఈరోజు నిన్ను ఒప్పింపచేస్తాడు మిత్రమా. రైచియస్నెస్. ఈరోజు ప్రభు పేరు చెప్పుకుంటున్నాం, నీతి లేదు. నేను మళ్ళీ అంటున్నాను, ప్రభు పరిచర్యలో ఉన్నాం, ప్రభు నమ్ముకొని ఉన్నాం. వీ డోంట్ హ్యావ్ రైచియస్నెస్. నేను మళ్ళీ అంటున్నానంటే
అంతటి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు బాప్తిజం ఇస్తున్న యోహాన్ దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకోవడానికి నదిలో దిగుతుంటే, అదేమిటయ్యా మీ చేతుల్లో నేనే తీసుకోవాలి, మీరు నా దగ్గరకు వస్తున్నారంటప్పుడు ప్రభువుల వారు ఏమన్నారో తెలుసా? నీతి యావత్తు ఎప్పటికీ ఇలాగ కానిమ్ము అన్నాడు. అది యేసు అంటే. ఈరోజు నువ్వు నీతిలో ఉన్నావా? నీతిగా ఉన్నావా? నీ వల్ల ఏదైనా ఒక మేలు జరగగలిగితే అది చేయగలుగుతున్నావా? కామెంట్స్, సెట్టైర్లు, జోకులు ఇవన్నీ నీతి కాదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, వాక్యాన్ని మీరు అందించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చక్కటి నీతి పరులుగా జీవించడానికి ప్రయత్నించి ఇవన్నీ ఎవరు చేసి పెడతారు? పరిశుద్ధాత్ముడే. అందుకనే మొట్టమొదటగా ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండే ఆయన ఏమేం చేస్తాడంటండి? ఒకటి, మనకు అన్నీ బోధిస్తాడు. 2, యేసు ఏం చెప్పారో జ్ఞాపకం చేస్తారు. 3, యేసును గురించి ఒక అద్భుతమైన సాక్షిగా నిలవబడతారు. 4వదిగా ఆయన పాపాన్ని గురించి ఒప్పింపజేస్తారు. 5వదిగా నీతిని గురించి ఒప్పింపజేస్తారు. 6వదిగా తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. మరొక మాట ఉందండి, 16వ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళితే 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈరోజు సర్వసత్యం ఏంటో తెలుసా? ఊరికే పరిశుద్ధాత్ముడు అంటే మనం చేసే ప్రాక్టీసులు వేరండి. పరిశుద్ధాత్మని వేరే విధంగా ఎక్స్పోజ్ చేసేస్తున్నారు. అదే పరిశుద్ధాత్మ అనుకొని మనం సర్వసత్యం, ఆ సర్వసత్యం గురించి ఏ రోజైనా ఆలోచించావా? సత్యము, సర్వసత్యం. ఈరోజు ఈ సర్వసత్యాన్ని బోధించేది పరిశుద్ధాత్ముడే. ఈ భూ సంబంధమైన వాటి నుంచి విడుదల గావించేది పరిశుద్ధాత్ముడే. అవన్నీ కూడా తాత్కాలికం. నా ప్రభువుతో నేను ఉండబోయేదే ఖచ్చితం అనేది సర్వసత్యం. అందుకనే పౌలు అంటాడండి, ఈ గుడారంలో నివసించినంత కాలము నేను ప్రభువుకి దూరంగా ఉన్నానని నేను గ్రహించుకుంటున్నాను, ఎప్పుడు వదిలిపెట్టిపోదామా అని ఉంది. ఎందుకంటే నేను ఆయనతో ఉంటాను, అందుకే నాకు చావు లాభం అన్నాడు. ఆ సర్వసత్యాన్ని గ్రహించుకున్నాడు కనుకే తనకున్నటువంటి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. తనకు రాని ఘనతల కొరకు ఎప్పుడు ప్రాధేయపడలేదు, పాకులాడలేదు. ఒక సందర్భంలో ఏమన్నాడో తెలుసండి, మేము మమ్మును గురించి ప్రకటించుకోవట్లేదు, ఆయన ప్రభువనియు ఆయన గురించి కేవలము మేము మీ పరిచారకులమని ప్రకటించుకుంటున్నామని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో. ఎక్కడో అంధకారంలో ఉన్న ఆ వెలుగు మా హృదయాల్లో ప్రకాశించింది. అది ఎందుకు ప్రకాశించిందంటే ప్రభువుని గురించి చెప్పడానికి, మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఆ మాటలు ఉన్నాయి. అది సర్వసత్యం. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమందు నీ మీదకి నీలోనికి వచ్చినప్పుడు ఈ కార్యాలు 7 జరుగునుగాక. అలాంటి కార్యాలతో మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా మీకు తోడే ఉండి నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, మీకు వాగ్దానం నా ద్వారా చేసిన ఆ పరిశుద్ధాత్మను మీరు పొందబోతున్నారని ముందుగానే చెప్పి పెంతెకోస్తు పండగ దినమందు అగ్నివలి విభాజింపబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మని పంపించినప్పుడు వారు, నాయన ప్రభువా, ఆ పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడినట్లుగా సాక్ష్యాన్ని మేము విన్నాం. ఆ మాటలన్నీ నీతోనే మాట్లాడుకున్నారయ్యా. ఆ భాషల్లోని అర్థం అదేనయ్యా. నేను ఇక నుంచి సమస్తాన్ని నాకు బోధించే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. నాకు ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. ప్రభు కొరకు సాక్ష్యముగా ఉండే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. పాపాన్ని ఒప్పుకునే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. నీతిని గురించి జీవించగలిగే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. తీర్పును గురించి ఒప్పుకునే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. మించి సర్వసత్యములకి నన్ను నడిపించే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని నమ్మకంతో సాగి దేవుని కృపకు పాత్రలో ఉన్నట్లు సహాయపడమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఎదురు చూసి వారి నడిపింపులో ఉండడానికి ఇష్టపడి అడుగులు వేసే ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.